యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును కలిగిన వారుగా ఉండాలి. ప్రతిరోజు ఆయన ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో ప్రతి పని విషయంలో విజయము దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం నిజమే. అంత్య దినములో ఉన్నాము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఇప్పుడు ఉంటున్న రోజులు ఆ విధంగానే ఉంటున్నాయి. ఎటు చూసినా మానవునికి ఒక నెమ్మది, సమాధానము, ఒక ప్రశాంతత అనేది లేదు. ఎప్పుడు యుద్ధకాలముగా అంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు మన హృదయం ఏ విధమైన అలజడు, ఏ విధముగా ఉంటుందో, ఎప్పుడు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా. చూడండి, యుద్ధాలు చేయటానికి వెళ్ళినప్పుడు వారి మనసు ఎలా ఉంటుంది? బ్రతకొచ్చు, బ్రతకకపోవచ్చు, ఆ యుద్ధంలో చనిపోవచ్చు, లేక బ్రతకవచ్చు. అలాగే మానవుని హృదయం కూడా అలాగే ఉంది. మానవుని హృదయం ఎలా ఉంటుందంటే నిత్యము ప్రతిరోజు కూడా యుద్ధం వలె, నిత్యము నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేకుండా నిలిచి ఉంది. అంతేకాకుండా యుద్ధకాలమే, ఎటు చూసిన యుద్ధాలు. దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఆయన చిత్త ప్రకారంగా జరుగుతూ ఉన్నవి. మన జీవితంలో కూడా ఆ విధముగానే ఉన్నది. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. ఎటు చూసినా చూడండి, ఎంత ఆర్థికమైన స్థితులు, ఎంత ఇబ్బందులు, ఎటు చూసినా కూడా దేవుని పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రతి మాట నెరవేర్పుగా జరిగించబడుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేస్తే మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు లేకపోతే రానున్న దినములు మన స్థితిగతులు భయంకరంగా ఉండబోతూ ఉన్నవి. కాబట్టి సమయము పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ దేవుని జ్ఞానం చేత నిత్యము ప్రార్థన కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మాట ప్రకారం మనం నడిచినట్లయితే యుద్ధ కాలం అంటే యుద్ధ అలజడి వంటివి మన హృదయంలో నిత్యము కూడా అటువంటి సమాధానము, నెమ్మది, ప్రశాంతత లేకుండా మన జీవితంలో అటువంటి అలజడికి దూరంగా ఉంటాం. ఒకవేళ అలాగే మన జీవితంలో దేవునికి దగ్గరగా లేకుండా, భయభక్తులు కలిగి లోబడక ఉంటే, ఆయన మాట వినకపోతే ఆ స్థితిలోకి వెళ్తాం. వింటే మాత్రము మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ఆశీర్వాదాలు మనతో ఉంటవి. నిత్యము కూడా ఏ అపాయమైనా, ఎటువంటిదైనా మనము దేవుడు జయించే శక్తినిస్తాడు. ప్రతి దాని నుండి కూడా దేవుడు తప్పించి మన కుటుంబంలో మనకును మన పిల్లలకి నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, ఈ దినము ఈ యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ నీవిస్తున్న వాగ్దానమైన మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రభా మీ శక్తి చేత నింపండి నాయన. మీ జ్ఞానము చేత నింపండి ప్రభా, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. వారి జీవితంలో ప్రభా నీ మాటలు విని మాట ప్రకారము నడిచి కృపను దయచేయండి ప్రభా. విజన్ నాట్ ద గ్లోరీ కామ్ ది మై గ్లీజాబా షూరి లరాది కౌరిమా హ్యాండ్ బేస్ గో బై క్యాన్ ద మై హోలీ స్పిరిట్. I can grow because see myself because faurima clofaurima when we go because stand by key faurima. బలమైన మీ శక్తి చేత నింపండియా. బలమైన మీ అగ్ని జ్వాలలుగా మండించండి ప్రభా. వారికి ఉన్న సమస్యల నుండి విడిపించండి ప్రభా. అడుగుతున్న ప్రతి విషయంలో ప్రభా వారి జీవితంలో అద్భుత కార్యమును జరిగించండి దేవానికి స్తోత్రములు. విజ్ నాట్ ద గ్లోబ్ ఐ కెన్ క్లిఫ్ ఫారిమా. ప్రతి వీకమైన మీ యొక్క ఆశీర్వాదమును దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.